సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో మన రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మన శిల్ప కళావేదికలో. సో లేడీ ఫ్యాన్స్ చాలామంది వచ్చారు ఇక్కడ. అక్క నమస్తే. నమస్తే. సో చాలా వరకు చాలా 4 గంటలకే వచ్చేసినాను మీరు ఇక్కడికి. సో ఎలా అనిపిస్తుంది చరణ్ అన్న బర్త్డే? చరణ్ అన్న బర్త్డే అంటే మా తమ్ముడు బర్త్డే అని మేము ఫీల్ అవుతాము. మేమందరం ఇక్కడ వచ్చిన అందరు రెడ్ సారీస్లో ఉన్న వాళ్ళందరూ జనసేన పార్టీ వీర మహిళలు. ఆయన కోసం ఈరోజు జ్యోతి ప్రజ్వలన మా చేత చేపిస్తానని చెప్పి ఇలా రెడ్ సారీ కట్టుకుని రమ్మన్నారు. ఆయనకి ఏదో చిన్న దెబ్బ తగిలిందని చెప్పి మేమందరం ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. సో చరణ్ గారికి చిన్న దెబ్బ తగిలితేనే ఇంత ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ ఎందుకు మీకు? ఆయనకి అందరూ అంటే కూడా చాలా ప్రేమ ఎక్కువ. మేము లాస్ట్ ఎప్పుడు చూసామంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో నిలబడినప్పుడు ఆయనకి సపోర్ట్గా బయటకు ఎవరు రాని టైంలో ఆయన పిఠాపురం వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి వచ్చారు. అప్పటి నుంచి ఆయన మా అందరికీ బ్రదర్ లాగా అయిపోయారు. ముందు నుంచి మా ఫ్యామిలీ అని మేము ఫీల్ అవుతాం. కాకపోతే ఆ టైంలో బాబాయ్ నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు కదా, ఆయనకి మేము అందరూ ఉన్నాం అనమాట. అంటే మీరందరూ జనసేన వీర మహిళలా? అవును, అందరం జనసేన వీర మహిళలు. ఓకే. సో ఒక బాబాయ్ ఫ్యాన్స్ అయ్యండి, కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయ్యండి, ఇప్పుడు అబ్బాయి ఈవెంట్కి వచ్చారు చరణ్ గారిది. సో మీ ఫీల్ ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది అసలు? చెప్పండి. బాబాయ్ కోసం ఎప్పుడు అబ్బాయి ముందుంటానని చెప్పి ప్రతి ట్విట్టర్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, దేంట్లోనైనా సరే ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అలాగే అబ్బాయి కోసం బాబాయ్ కూడా ఉంటారు. నిన్న రామ్ చరణ్ గారికి దెబ్బ తగలంగానే ఫస్ట్ రెస్పాన్స్ అయింది మా పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి బాబాయ్ అబ్బాయి సంబంధం ఎప్పుడు గట్టిగా ఉంటుంది. ఆ బాబాయ్ అబ్బాయి కోసం మేమందరం వాళ్ళతో ఉంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీలో ఫీల్ అవుతాం అందరం కూడా. బ్లడ్ రిలేషన్ ఉన్నా లేకపోయినా అందరం బ్లడ్ బ్రదర్స్ సిస్టర్స్ లానే ఫీల్ అవుతాం, అన్నయ్యలాగా ఫీల్ అవుతాం చిరంజీవి గారు. రామ్ చరణ్ మా తమ్ముళ్ళ ఫీల్ అవుతాము. రామ్ చరణ్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఫుల్ హ్యాపీగా ఉందండి. రామ్ చరణ్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రామ్ చరణ్ గారి బర్త్డే అంటే అందరికీ ఒక పెద్ద ఈవెంట్ లాగా. అందరికీ ఇప్పుడు 1000 మందికి భోజనాలు కూడా పెట్టిస్తున్నారు ఈరోజు రామ్ చరణ్ గారు. వాళ్ళు సేవా గుణంలో కానీ దేనిలో అయినా కానీ ముందుండే ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ, కొణిదెల ఫ్యామిలీ. వాళ్ళకి మేము ఒక అండగా ఉంటాము. మేమందరూ జనసేన వీర మహిళలు. బాబాయ్ అబ్బాయి అంటే ఇక మేము ఇది చేసేదేలే. సో రామ్ చరణ్ గారిలో బర్త్డే సందర్భంగా చెప్పండి, మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ అంటే మొత్తం మెగా ఫ్యామిలీకి ఉండే మెయిన్ ఏకైక గుణం ఏంటంటే ప్రజా సేవ చేసే ఏకైక గుణం. నిజంగా చెప్తున్నాను, ఇవాళ బర్త్డే సెలబ్రేషన్స్ వన్ ఆఫ్ ది పార్ట్ మేము అయినందుకు, వీర మహిళలు అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఒకటి ఇది నచ్చుతుంది అని చెప్పలేమండి. ప్రతిదీ మెగా ఫ్యామిలీకి అది వెన్నతో పెట్టిన విద్య అంటారు చూసారా, అలా మెగా ఫ్యామిలీకి అందరికీ సేవ చేసే గుణం ఉంది. కాబట్టి ఈరోజు ఇంతమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బయట పాసులు లేని వాళ్ళు కూడా ఇంకా లోపల రావాలని వెయిట్ చేస్తున్నారు. అదే అండి మెగా ఫ్యామిలీకి ఉన్న పవర్. ఇది మెగా పవర్ స్టార్ చరణ్ గారికి వెరీ హ్యాపీ బర్త్డే. సో మేడం, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను పటాన్చెరు నుంచి వచ్చానండి. సో అంటే ఒక మహిళ ఉండి మీరు రామ్ చరణ్ గారి కోసం ఇంత దూరం వచ్చారు. సో ఏంటండి, ఎందుకు అంత ప్రేమ? అంతే అండి, రామ్ చరణ్ గారన్నా మెగా ఫ్యామిలీ అన్నా కానీ మాకు చాలా చాలా అనుబంధం. వాళ్ళ కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే ఒక తెలుగు మూవీ ఇండస్ట్రీస్ని ఏ స్థాయికి తీసుకెళ్లారండి, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళారు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ అవన్నీ కూడా. సో అందుకని రామ్ చరణ్ గారు అన్న, మెగా ఫ్యామిలీ అన్న, చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టం. సో రామ్ చరణ్ గారికి కూడా బర్త్డే విషెస్ చెప్తున్నానండి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. స్టే బ్లెస్డ్. మీకు మెగా అభిమానులు అందరి బ్లెస్సింగ్స్ కూడా మీతో పాటు ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు హ్యాపీగా ఇంకా విజయవంతమైన మూవీస్ ఎన్నో తీయాలని చెప్పేసి, మీ పేరు కీర్తి ఎప్పుడు కూడా తారా స్థాయిలో ఎప్పుడు ఉండాలని చెప్పేసి, చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అని మేము అనుకుంటున్నాం. అండ్ ఒక్క విషయం చెప్తాను సార్, యాక్చువల్లీ రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు అని నాకు అప్పుడు తెలియదండి చిరుత మూవీ తీసినప్పుడు. బట్ వెన్ ఆ మూవీ తీయగానే మళ్ళీ ఒక మంచి డైనమిక్ యాక్షన్ చేసే యంగ్ హీరో వచ్చారు, మంచి లవర్ బాయ్ వచ్చారు అని మేము ఫీల్ అయ్యాము. తర్వాత తెలిసింది చిరంజీవి గారు అబ్బాయి అని. ఎందుకంటే మేము అప్పుడు స్టూడెంట్ ఏజ్. సో అప్పుడే మాకు అలా అనిపించింది అని అంటే చిరంజీవి గారి అబ్బాయి అని తెలియకముందే వీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఏ హీరో. అంటే కరెంట్ యూత్ యాక్సెప్ట్ చేసేసారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. అలా ప్రూవ్ చేసుకున్నారు.
చాలా సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అంటే పెద్ది చూసాము రై రై సాంగ్. సో ఆ సాంగ్ చూసుకున్నట్టయితే చిరుతలో ఫస్ట్ సాంగ్ని రీమిక్స్ చేశారు. సో అప్పల్లా అనిపిస్తున్నారు చరణ్ అన్న అని. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే చిరుత మూవీ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా చరణ్ గారితో ఆ మూవీ టైమింగ్స్తో. సో మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఏం చెప్తామండి, ఆల్రెడీ హీఈస్ అ ప్రూవ్ అండ్ యాక్టర్. ఇంకా కొత్త స్టెప్స్ వచ్చినా వచ్చినా మేము చూసి ఎంజాయ్ చేయడానికే. ఓకే, ఇంకా స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. అది ఎలా ఉందంటే ఫాస్ట్ మనకి ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, మనకి కొత్తగా ఎక్స్ప్రెస్ వచ్చింది చూడండి, అంత ఫాస్ట్గా స్టెప్ వేసేసారు. చాలా బాగుంది రై రై రా స్టెప్స్. మేము ట్రెండ్ ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తాము. సో అమ్మ లాస్ట్ క్వశ్చన్. సో చరణ్ గారికి కళ్యాణ్ గారికి మెయిన్ ఈక్వాలిటీ ఉన్న అంటే విషయం ఏంటి? ఈ విషయంలో ఇద్దరు ఒకేలా ఉంటారు సిమిలర్గా? నేను చెప్పేది ఒకటే అండి, మెగా ఫ్యామిలీ అందరికీ కామన్గా ఉండే ఒక మంచి హ్యూమానిటీ, మంచితనం, సేవా గుణము ఒక్కటి అని చెప్పలేమండి. అండ్ కళ్యాణ్ గారు చరణ్ గారిని తమ్ముళ్ళలాగా, అంటే అలా చాలా ఇంటర్వ్యూస్లో మనం చూస్తున్నాం కదా, తమ్ముడు అని భావిస్తాను, నాకు అన్న కొడుకులాగా అనిపించడం అంటారు. సో నాకైతే నిజంగా చెప్తున్నా అన్న తమ్ముళ్ళలాగే అనిపిస్తారు వాళ్ళిద్దరిని. ఇప్పటికీ చూసిన స్టేజ్ మీద ఆ ఫీలే వస్తుంటుంది. అండ్ పెద్ద సినిమాకి ఆల్ ది బెస్ట్ సార్, మీరు చాలా బాగా చేస్తున్నారు. అండ్ మొత్తం టీమ్కి, హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మేము ఇంకా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ద టీవీ ప్రీమియర్ ఉంటే ప్రీమియర్ చూస్తాము, ప్రీమియర్ లేదంటే ఫస్ట్ షో చూసేస్తాము. అంటే ఒక రోజు ముందు రాత్రి శిల్ప కళావేదికతో ఘనంగా అయితే సెలబ్రేషన్స్ ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో చాలా మంది గెస్టులు అయితే వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న పాప కూడా రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఫోటో పట్టుకొని వచ్చింది. ఎంత అభిమానం ఉంటే చరణ్ గారి మీద వస్తారు చెప్పండి. సో ఆయమ్మ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఓకే, సో ఇంత దూరం వచ్చారు, ఏంటి రామ్ చరణ్ గారు అంటే ఎందుకు మీకు ఇంత లైక్? తెలీదు కానీ చాలా అంటే చాలా అభిమానం. ఆయన నవ్వుకి పడిపోయానో లేదో తెలీదు కానీ చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, పడిపోయారు, దెబ్బలేం తగలేదు కదా? లేదు. ఓకే, సో రామ్ చరణ్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీర. ఓకే, సో రామ్ చరణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ పెద్దతో వస్తున్నారు కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలనేది అయితే కోరిక, అంతకు మించి వెళ్ళాలనేది కూడా. మీరు ఒక్కరే వచ్చినారు అక్కడ? లేదు, ఫ్యామిలీ రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు ఫ్యామిలీ కథలు వచ్చారు. రా బ్రో, ఏం కాదు, వచ్చేసే బ్రో, సిగ్గుపడతావు. సో మీ సిస్టరా? అవునండి. ఓకే, సో మీ సిస్టర్ మీ మదర్తో వచ్చారు రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్కి. సో ఎలా అనిపిస్తుంది బ్రో? ఇట్స్ వెరీ చెప్పాలంటే ఒక అభిమానిగా చెప్పాలంటే ఇన్ఫినిటీ వర్డ్స్ లేవు యాక్చువల్లీ. వీఆర్ సో సెలబ్రేటెడ్ ఆన్ హిస్ ఆన్ ఒకేషన్ ఆఫ్ బర్త్డే 1 day బిఫోర్. సో అంటే ఫ్యామిలీ రామ్ చరణ్ గారి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరం ఫ్యాన్స్. సో మీరు చెప్పండి అమ్మా, మీరు ఎవరు ఫ్యాన్? మీరు చిరంజీవి ఫ్యానా, చరణ్ ఫ్యానా? ముగ్గురు ఫ్యాన్, త్రిమూర్తులు వాళ్ళు. ఎందుకు మీకు ఇంత అభిమానం, ఎందుకు మెగా ఫ్యామిలీ అంటే? చిన్నప్పటి నుంచి అంతే, ఇంకా బాగా వాళ్ళంటే బాగా ఇష్టం. చిన్న పేపర్ మీద ఉన్న అది గ్యాదర్ చేసుకోవడం, అవన్నీ బుక్లో పెట్టుకోవడం. ఏమున్నాయి బ్యాగ్లో? అవునా? కాదమ్మా, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? అది చెప్పలేదు నేను. స్పెషల్గా అయితే స్మైల్కి పడిపోవచ్చు ఎవరైనా. ఓకే, ఏదైనా డైలాగ్స్ వచ్చా రామ్ చరణ్ గారిది సినిమాలో? ఏదో పాటైనా పాడచ్చు, డైలాగ్ ఏం చెప్పచ్చు? ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా, ఇలా నీ కళ్ళు చాలా లవ్లీగా ఇలా రేపావు గులా, మా దేశీనోన సఫింగ్ చేస్తుంది ఇలా. దిస్ ఈస్ ద టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్, వెల్కమ్ టు మై హార్ట్, ఐఎమ్ ఇన్ లవ్, యు ఆర్ మై లవ్. థ్యాంక్ యూ. ఓకే, సూపర్, చాలా బాగా పాడారు. సో ఒకసారి అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి చరణ్ గారికి. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చరణ్ బాబు. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు అంటే మాస్ ఫ్యాన్సే కాదు రామ్ చరణ్ గారికి, ఇలా క్లాస్ అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలామంది సెలబ్రేషన్స్కి రావడం అనేది ఒక గ్రేట్ థింగ్ అనమాట. సో మనం లోపలికి పోయి ఇంకా మరీ ఎలా ఉన్నాయో సెలబ్రేషన్ చూద్దాం. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒరిస్సా, జైపూర్ నుంచి వచ్చాను. ఒరిస్సా నుంచి వచ్చారా? మా ఫ్రెండ్, నేను ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్గా ఉన్నాను, సెలబ్రేట్గా ఉన్నాను. మా గ్రూప్ అంతా ఒరిస్సా నుంచి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కోసం బర్త్డేస్లో ఒరిస్సా నుంచి వచ్చారంట. ఇది కదా అభిమానం బ్రో. ఎందుకు మీకు ఇంత ప్రేమ, ఎందుకు చరణ్ గారి మీద? అది మా మెగా మన అన్నయ్య గారి తాలూకా బ్లడ్ నుంచి వచ్చింది. అది మేము 20 years నుంచి బ్లడ్ డోనర్గా జాయిన్ అయ్యాము.
కంటిన్యూ డొనేట్ చేస్తుంటూ ఇప్పుడు వాళ్ళతో ఒక నెంబర్గా వాళ్ళ ఇంటి ఫ్యామిలీ నెంబర్గా అయ్యాం. అది మాకు చాలా సంతోషం. మరి చెప్పింది ఒకటే చిరంజీవి గారు, నేనవని మా ఫ్యామిలీ ఎవరైనా ఒకటే. మీరు కూడా మీ అభిమానుల వల్ల మేము ఒక ఫ్యామిలీ. మీరు కూడా మా అభిమానులే కాదు, మీరు కూడా మా ఇంటి ఫ్యామిలీ. యావత్ ఇండియాలో కూడా వరల్డ్తో మాకు అందరూ ఫ్యామిలీయే. మీరు లేకపోతే మేము లేము అన్ని మాట మీద కాన్సెప్ట్ అని మేము ఫిదా. ఇంకా వేరే ఏమీ లేదు. చిరంజీవి అని మెగా ఫ్యాన్స్లోనే మేము ఉన్నాం. ఇప్పటికి కూడా డొనేషన్ చేస్తున్నాం, సెలబ్రేట్ కావని. స్వామినాయుడు గారు మా రథసారథి, వారి తరపు నుంచి కూడా మేము ఇప్పుడు కూడా కంటిన్యూగా ఉన్నాం. అది మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు బర్త్డే పండుగ, రేపు ఇంకో విషయం అంటే రేపు నా బర్త్డే కూడా. అందుకు ఇంకా సెలబ్రేషన్ మాకు బాగా ఉంటుంది. రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా వెరీ హ్యాపీ. కనుక ఇది ఒక సెలబ్రేషన్ పండుగ అయితే నెక్స్ట్ రాబోతుంది. ఏం చెప్పమంటారా? ఏం చెప్పమంటారా? ఏం చెప్పమంటారా? ఓకే, పెద్ద సినిమా అంటారు. నెక్స్ట్ పండుగ మనకు అదే కాబట్టి మాతో పాటు మీ అందరు కూడా చూసి మీరు కూడా ఎంకరేజ్ చేసి మా మెగా ఫ్యామిలీకి, మా అభిమానులకి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. మీరేం చెప్తారు బ్రదర్ రామ్ చరణ్ గారి గురించి? ओडिया ना हिंदी हिंदी बोलो, हिंदी इंग्लिश. हाँ. मैं उनका स्कूल टाइम से फ़ैन हूँ. जब से उनका फिल्म देखा था उसी दिन से फ़ैन हूँ. जब भी उनका बर्थडे फिल्म रिलीज़ होता है, ओडिशा में भी बहुत सारे फ़ैन हैं. उनका बर्थडे हो या फिल्म सेलिब्रेशन बहुत अच्छा से होता है. मैं सिर्फ उनका बर्थडे के लिए यहाँ आया हूँ. पेडी के टाइम से आऊँगा और उनको विश करना चाहता हूँ. विशिंग मैनी हैप्पी रिटर्न्स ऑफ द रामचरण अन्ना. అండ్ చూసారు కదా, ఇది మెగా పవర్ స్టార్ క్రేజ్ అంటే. అసలు ఒక హైదరాబాద్లో అంటే వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఆయనకు ఫ్యాన్ అయిపోయి అసలు ఆ అబ్బాయికి తెలుగు కూడా రాకుంది. అసలు అలాంటి వ్యక్తి సైతము చరణ్ గారికి ఫ్యాన్ అని ఇంత దూరం వచ్చారు ఫ్యామిలీతో. అది అసలు ఏం మాట్లాడాలంటే, బాబాయ్ గారు ఈ వయసులో కూడా డ్యాన్స్ చేస్తున్నారంటే అది ఒక మెగా పవర్ స్టార్, ఒక మెగా ఫ్యాన్ అంటే మెగా ఫ్యాన్స్కే సాధ్యం అనుకోవచ్చు మనము. ఇంత ముందుకు మనశంకర వరప్రసాద్ గారు ఈవెంట్లో చూసాము, హుక్ స్టెప్ పెద్ద ఆయన దాదాపు ఒక 60 ఏళ్ళు ఉంటే ఆయన హుక్ స్టెప్ వేశారు. ఇప్పుడు ఈయన చిక్రీ సాంగ్ స్టెప్ వేశారు. సో ఇది మెగా పవర్ స్టార్ జాతర అనుకోవచ్చు మనము. సో మెగా అంటే రామ్ చరణ్ గారికి బర్త్డే విషయం చెప్పాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.